హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో కొత్తగా వీడియో చూస్తుంటే లైక్ చేసి చూడండి. సో కంటెంట్ నచ్చింది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదు అంటే మీ ఇష్టం. ఓకే, ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో సో దాని మీద ఇప్పటికే 11 మంది మీద కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో అందరూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సో కొంతమంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. సో కొంతమంది టీవీ ఆర్టిస్టులు ఉన్నారు, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు వీటిలో. సో ఇప్పుడు ఏంటంటే సో చాలామంది కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సో హర్ష సాయి కోసం 11 బృందాలు వెతుకులాట, బయ్యాసన్నీ యాదవ్ని పోలీసులు వేటాడుతున్నారు. లైక్ కొన్ని ఛానల్స్ అయితే విష్ణుప్రియ అరెస్ట్, రీతూ చౌదరి అరెస్ట్, ఇంకొంతమంది అయితే యాంకర్ శ్యామ్లకి జీవిత ఖైదీ. సో ఎవరి అత్యుత్సాహము, ఎవరి ఆతృత వాళ్ళ ప్రదర్శించేశారు ఇప్పటి వరకు. బట్ వీటికి ఇంత సీన్ ఉందా అంటే సో ప్రతి ఒక్కరి మీద BNS 3184 సెక్షన్ కింద కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అంటే ఏంటంటే పర్సన్స్ హూ ఆర్ కమిటెడ్ చీటింగ్. సో ఎవరైతే చీట్ చేసాయి, ఇలాగ కొంతమంది ఎవరైతే వేరే పర్సన్స్కి హార్మ్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళు అని చెప్పి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సో ఇది వచ్చి నాన్ బెయిలబుల్ కేసెస్. సో 7 years అబోవ్ ఉంటే వాటిని నాన్ బెయిలబుల్ అనమాట. సో ఖచ్చితంగా రిమాండ్ అయితే ఉంటుంది. సో తర్వాత బెయిల్కి అప్లై చేస్తారు. రిమాండ్ ఎప్పుడైతే ఖచ్చితంగా కోర్టు రిమాండ్ విధిస్తుంది, తర్వాత పోలీసులు బెయిల్కి అప్లై చేసుకుంటారు. మేబీ రిమాండ్ రిక్వైర్డ్ అనుకుంటే మేబీ 14 days తర్వాత చూసుకోండి మళ్ళీ అంటారు. లేదు రిమాండ్ అంత అవసరం లేదు అనిపిస్తే సో 2 days 3 days రిమాండ్ ఇచ్చి తర్వాత బెయిల్ వచ్చేస్తారు అనమాట. సో ఇది బేసిక్. అండ్ ఇక్కడ హర్ష సాయి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్, సో హర్ష సాయి అనే వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, విచ్ ఇస్ పరి మ్యాచ్ యాప్ బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేశాడు. సో త్రూ అవుట్ తన వీడియోస్ అన్ని చూస్తే ఇదే బెట్టింగ్ యాప్ ఎక్కువ ప్రమోట్ చేసినట్టుంది. సో విచ్ ఇస్ ఎ లీగల్ బెట్టింగ్ యాప్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఒక బెట్టింగ్ యాప్ని తను ప్రమోట్ చేశాడు. సో తను లాజిక్గా ఎలా మాట్లాడతారంటే సో మేబీ తనకి లాయర్స్ ఉంటారు. సో అతని మీద ఇంతంటే సో లైక్ ఎవరైతే ఆల్రెడీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన యాప్ని తను ప్రమోట్ చేశాడు. సో దాంట్లో తప్పు ఉండదు. ఎప్పుడు తప్పు ఉంటుందంటే అతనికి మనీ ఎలా పే చేశారు, బ్లాక్లో ఎంత వచ్చింది, వైట్లో ఎంత వచ్చింది, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, సో ఎన్ని కోట్లు వచ్చింది, తను ఎంత ట్యాక్స్ ITR రిటర్న్స్ ఎంత చేశాడు. సో ఇలాంటివన్నీ కూడా తవ్వుతారు. అండ్ తను చెప్పాడు అని తను యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో ఎంతమందికి అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైనా కేసెస్ పెట్టారా, అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడతారు. సో ఇలాంటివన్నింటిని బేస్ చేసుకొని ఇంకొన్ని సెక్షన్స్ మీద అతని మీద కేసెస్ ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటిల్ అన్లెస్ మేబీ తను పిలుస్తారు, తన దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, మేబీ చిన్నపాటి కౌన్సిలింగ్ ఇస్తారు, పంపించేస్తారు. ఆల్మోస్ట్ ఇప్పటికే తను రియలైజ్ అయి ఉన్నాడు, నేను బెట్టింగ్ యాప్స్ ఇంకా ప్రమోట్ చేయను, సో బెట్టింగ్స్ ఎవరు ఆడొద్దని. సో మేబీ ఇన్ ఫ్యూచర్ తను ఇంకా చెయ్యడు. బట్ ఇప్పటి వరకు అయితే తను ఒక పరి మ్యాచ్ యాపే చేశాడు కాబట్టి. అండ్ ఈ పరి మ్యాచ్ యాప్ వచ్చేసరికి విచ్ ఇస్ లీగల్ యాప్. ఎందుకంటే మీరు హైవేస్ మీద తిరుగుతూ ఉండండి, లేకుంటే కొన్ని స్టేట్స్లో చెన్నైకి వెళ్ళండి, ప్రతి ఆటో వెనక పరి మ్యాచే ఉంటుంది, యాపే ఉంటుంది చెన్నైకి వెళ్తే మీరు. సో మరి ఇంత బీభత్సంగా, ఇంత విచ్చలవిడిగా హోర్డింగ్స్ పెట్టి పరి మ్యాచ్ యాప్ని ప్రమోట్ చేస్తుంటే సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పోలీసెస్ కానీ సో ఎవరో వాటిని కనీసం ఆ హోర్డింగ్స్ని కూడా తీయించలేకపోతున్నారు అంటే సో వాళ్ళు ఆ యాప్కి సంబంధించిన వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది మీకు అర్థం అవ్వాలి. సో హర్ష సాయి అనే వ్యక్తిని ఏదో అరెస్ట్ చేస్తారు, జైల్లో పెట్టేస్తారు, జీవిత ఖైదు చేసేస్తారంటే కుదరని పని కదా. బేసికల్గా మీరు యాప్ని బ్యాన్ చేయాలి. సో యాప్ని బ్యాన్ చేసే ధైర్యం, చేయించే సత్తా సో ఇప్పుడైతే ఎవరికి లేదు, ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే. బట్ సజ్జనార్ గారు ట్రై చేసేదంటే అట్లీస్ట్ ఆ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి రీచ్ అవ్వకూడదు అని. సో ఆ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి రీచ్ అవ్వకుండా ఉండడానికి కోసం ట్రై చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ ఇక బయ్యాసన్నీ యాదవ్ కానీ లేకుంటే ఈ రీతూ చౌదరి, విష్ణుప్రియ సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే సో కొంతమంది ఎవరైతే ఎక్కడికి వెళ్ళి ఈ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి సో వాళ్ళ చేత ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళ చేత గేమ్స్ ఆడిపిస్తూ వాళ్ళకి గివేవేస్ ఇచ్చారో సో చాలామంది ఎవరైతే టెలిగ్రామ్లోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్కరు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళే. 110% ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. కాబట్టి ఒక్కొక్కరికి ఇప్పుడు హర్ష సాయి లాంటి ఒక వ్యక్తి టాప్ సెలబ్రిటీ, టాప్ యూట్యూబర్కి ఎంతైతే వచ్చిందో ఒక పరి మ్యాచ్ యాప్ దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ దగ్గర 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్న
ఛానల్స్కి కూడా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా దగ్గర ఆల్మోస్ట్ నెలకి అంతే ఇస్తున్నారు అంటే సో అవి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనే అర్థం. సో అలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని టెలిగ్రామ్లోకి వెళ్ళి ప్రమోట్ చేస్తున్న చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. సో అలాంటి సెలబ్రిటీస్లో సో యాంకర్ శ్యామల అవ్వచ్చు, రితు చౌదరి అవ్వచ్చు, భయా సన్నీ యాదవ్ మెయిన్లీ. సో భయా సన్నీ యాదవ్ అవ్వచ్చు, టేస్టీ తేజ, సో ఇలాంటి వాళ్ళు పరేషాన్ బాయ్స్ కూడా చాలా గట్టిగా చేశారు. సో వీళ్ళందరికీ ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అండ్ వీళ్ళు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కాబట్టి సో వీళ్ళకి ఇంకొంచెం గట్టిగా వీళ్ళని రిమాండ్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేస్తారా ఖచ్చితంగా అంటే మేబీ అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రొసీడింగ్స్ ఉంటాయి, పెట్టిన సెక్షన్ కూడా నాన్ బెయిలబుల్ సెక్షనే, ఖచ్చితంగా రిమాండ్ అయితే విధిస్తారు. దీంట్లో నో డౌట్ ఇన్ దట్. ఇది ఒకటి. అండ్ ఒక్కొక్కళ్ళు ఎంతెంత సంపాదించారు చూసుకుంటే అసలు మామూలు కూడా కాదు. ఒక పెద్ద యూట్యూబర్ అన్న చెప్పినది ఏంటంటే షాక్ అయ్యా నేనే, మెంటల్ లేచింది. ఆ అన్నకి యాక్చువల్గా 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దగ్గర 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు టెకీ. ఆ అన్నకి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పి సో పరీ మ్యాచ్ లాంటి వాళ్ళు కొన్ని అఫీషియల్ బెట్టింగ్ యాప్స్ నుంచి సో మంత్లీ ఒక 5 to 10 lakhs ఇస్తాము అని చెప్పి కొంతమంది ఆల్రెడీ చెప్పారంట. ఏవైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అయితే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా మొబైల్కి కాల్స్ చేసి వాట్సాప్ మెసేజ్లు, మామూలు కూడా కాదు, 20 లక్షలు 30 లక్షలు ఒక్కొక్క వీడియోకి కావాల్సినంత ఇస్తాను, జస్ట్ మీరు మా లోగోస్ కానీ అవి కానీ పక్కన మీ ఛానల్ పక్కన డిస్ప్లే చేయండి చాలు, లేకుంటే మీ పిన్ కామెంట్లో పెట్టండి చాలు, సో మీకు ఇంత ఇస్తాము, మీరు టెక్కీస్ కాబట్టి మీరు మొబైల్స్ గురించి వాడేటప్పుడు యాప్స్ గురించి చెప్పేటప్పుడు పనులు మా యాప్స్ని కూడా ప్రమోట్ చేయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లింక్స్ ఇస్తాము మీకు, ఆ లింక్స్ని మీరు టెలిగ్రామ్ యాప్లో పెట్టండి అని చెప్తే 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇస్తారు. అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు దగ్గర హర్ష సాయికి ఏవైతే పరీ మ్యాచ్ వాళ్ళు ఇస్తారో సో అంతంత అమౌంట్లు ఈ అన్అఫిషియల్ బెట్టింగ్ యాప్స్ ఇవ్వడానికి చాలా మందికి ఇచ్చారు. చాలా మంది సంపాదించుకున్నారు, కోట్లలో సంపాదించారు ఒక్కొక్కరు. దగ్గర ఇప్పుడు ఎవరైతే సోకాల్ ఈ పేర్లు అయితే ఉన్నాయో భయా సన్నీ యాదవ్, రితు చౌదరి, విష్ణుప్రియ, ఈ యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, మామూలు కూడా కాదు, గట్టిగా సంపాదించారు. కనీసం ఒక 10 కోట్లు దగ్గర మినిమం 10 కోట్లు, 5 నుంచి 10 కోట్లు ఈజీ సంపాదించిన వాళ్ళు ఉంటారు, గట్టిగా సంపాదించిన వాళ్ళు ఉంటారు. టేస్టీ తేజ కూడా సంపాదించింది క్లియర్గా కనిపిస్తుంది. తను ఇరానీ చాయ్ పెట్టడం అవ్వచ్చు, సో తను ఏదైతే ఆ ఛానల్ ఉందో సో తన టేస్టీ తేజ ఛానల్, సో యాక్చువల్గా తను అక్కడే సంపాదిస్తారు గట్టిగా, హోటల్స్కి వెళ్ళి అక్కడ చేసి, సో అది పెయిడ్ ప్రమోషన్స్ అని క్లియర్గా అర్థమవుతుంది హోటల్స్ అని, సో అక్కడ తను సంపాదిస్తాడు. సో మరి ఒక ఫ్రాంచైజీ పెట్టి దానికి ఎంత పెద్ద సక్సెస్ చేశాడు అంటే సో మేబీ తను కూడా చాలా గట్టిగానే సంపాదించాడు. టేస్టీ తేజ తక్కువైనా సంపాదించారు, తను కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు టేస్టీ తేజ. ఇప్పుడు చాలా మంది వచ్చి శుద్ధపూసలాగా మేము చెయ్యం, సారీ టు సే దిస్, మేము చెయ్యం, అయ్యో మాకు తెలియదే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే బెట్టింగ్స్ ఆడేవాళ్ళు అప్పులు తెచ్చి పిల్లకాయలు ఆడతారని తెలియదా వీళ్ళెవరికి? శుద్ధపూసల్లాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చి. వీళ్ళకి ఎవరికి తెలియదా? తెలుసు అందరూ తెలిసే డబ్బులు వస్తాయని కకృతి పడే వీళ్ళందరూ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే సొసైటీలో ఇది ఒక పెద్ద భూతం లాగా చూపెడుతున్నారు, ఇది ఒక పెద్ద క్రైమ్ లాగా అందరు పోర్ట్రే చేస్తున్నారు, విచ్ ఇస్ ఈక్వల్స్ టు క్రైమే అనుకోండి. అలా చేస్తున్నారు కాబట్టి అయ్యో మా రెప్యుటేషన్ పోద్దేమో అని చెప్పి బయటకు వచ్చి ఇల్లు, అది సెల్ఫ్ రియలైజేషన్ కూడా కాదు, జస్ట్ ఇట్స్ ఏ భయం అంతే. అయ్యో మాకు తెలియదండి, సారీ అండి, ఇంకా మేము జీవితంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమండి. బెట్టింగ్ యాప్స్ చిన్నపిల్లలు, కాలేజ్ పిల్లలు పర్టికులర్ సోర్స్ ఇన్కమ్ లేకుండా, లేకుంటే ఒక స్టాండర్డ్ ఇన్కమ్ లేకుండా కాలేజ్ పిల్లలు బెట్టింగ్స్ ఆడుతున్నారంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా అప్పు అయినా చేయాలి, లేదా ఇంట్లో వాళ్ళన్నా ఇవ్వాలి కదా. ఈ మాత్రం మినిమం సెన్స్ లేకుండా ఇంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది డిగ్రీలు చదువుకుంటారు, ఎంబీఏలు చదువుకుంటారు, ఏం ప్రయోజనం? భయా సన్నీ యాదవ్ ఇంతకంటే వర్స్ట్ ఫెలో ఎవరు ఉంటారో తెలుసా? ద మోస్ట్ వర్స్ట్ ఫెలో. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటాలు, బైక్ మీద రైడ్లు చేసుకుంటూ మంచిగా సంపాదించుకుంటున్నాడు కదా డబ్బులు, మంచి కంట్రీస్ తిరుగుతున్నాడు, మంచిగా చేసుకుంటున్నాడు కదా. బెట్టింగ్ యాప్స్ చిల్లర డబ్బులు సరిపోవట్లే, వచ్చే డబ్బులు సరిపోవట్లే, ఇంకా కావాలి డబ్బు మీద. కొంతమంది ఫస్ట్ ప్యాషన్తో దిగుతామంటారు, మేము ప్యాషనేట్గా పని చేస్తాము, ప్యాషన్తో తిరుగుతాము, మా కంట్రీస్ అన్ని తిరగాలని ఉంటుంది అని చెప్పి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకునేది, తర్వాత ఇలాంటి ఫాల్తూ పనులు చేసేది. ఇతనైతే ఎన్ని గివ్ అవేలు ఇచ్చాడంటే అన్ని గివ్ అవేల డబ్బులు ఎలా వచ్చాయి ఇతనికి? ఒక్కొక్కటి 300 పెట్టి రిజిస్టర్ చేసుకుంటే ఇతనికి ఎంత అమౌంట్ వస్తుంది? ఒక్కొక్క దాని మీద 100 రూపాయలు 200 రూపాయలు, సగానికి సగం డబ్బులు వస్తే ఒక్కొక్క దానికి 100 రూపాయలు వస్తుంది. కమిషన్స్ ఎంతకు వస్తాయి? ఇతనికి వచ్చే డబ్బులు కాకుండా ప్లస్ ఈ కమిషన్స్ ఇతనికి.
దగ్గర మళ్ళీ చెప్తున్నా కదా, 30-40 కోట్లు సంపాదించుంటాడు అబ్బా. ఏ మాటగా ఆ మాట, అసలు మొహం మాట లేకుండా చెప్తున్నా. నెలకి 40 లక్షల నుంచి 30-40 లక్షలు సంపాదిస్తారు నెలకి బెట్టింగ్ యాప్స్ మీదే. వాళ్ళు ఇచ్చే డబ్బులు, తర్వాత కమిషన్స్, ఇదంతా సంపాదించారు కదా. ఎలా సంపాదించారు? వైట్లో సంపాదించారా? అట్లీస్ట్ జనాలు చచ్చిపోతున్నారు, కనీసం వైట్లో సంపాదించాం ట్యాక్స్లన్నా కడుతున్నా అంటే అది కూడా లేదు. మొత్తం బ్లాక్లో తీసుకుంటారు డబ్బులు, మొత్తం బ్లాక్లోనే ఈ డబ్బులు కూడా. దానికి మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్లు కూడా ఉండవు, వేస్ట్. ఇది కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఇతను ప్రమోట్ చేసే యాప్స్ అన్ని ఇల్లీగల్ యాప్స్. రితు చౌదరి ద బిగ్ ఫిష్ కావాల్సినంత సంపాదించింది. సో ఆమె బ్లాగ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏమేమి చేసింది, సో దుబాయ్కి ఎలా వెళ్తారు, వీళ్ళు ఏంటి అనేది. సో మేబీ తను ఒక సీరియల్ ఆర్టిస్టు, మోడల్, సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సో కొంచెం హాట్ ఫొటోస్ ఉంటాయి ఆమె, అసలు మొహమాటమే లేదు. సో అలాంటి హాట్ ఫొటోస్ ఉంటాయి. సో ఫాలోవర్స్ పెంచుకోవడానికి అది ఇట్స్ ఎ ట్రిక్. ఇప్పుడు నేను దాన్ని చీప్ ట్రిక్ అన్నాను కానీ బట్ ఇట్స్ ఎ ట్రిక్ అండ్ ఇట్స్ ఈజీ వే. సో అలా మెయింటైన్ చేయాలి, ఆ ఫిగర్ని అలా మెయింటైన్ చేయడం అంటే కూడా చాలా కష్టం. ఓకే, నేనేమంటానంటే అలా ఫాలోవర్స్ని పెంచుకున్న తర్వాత సో ఇలాంటివి చేస్తుంటారు. 25 lakhs 20 lakhs సంపాదిస్తుంటారు. సో విష్ణుప్రియ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు సేమ్ లైక్ దట్ ఓన్లీ. సో అమ్మాయికి పాపం ఏంటంటే మేబీ అమ్మాయి ఇప్పుడు విష్ణుప్రియ అనే అమ్మాయికురాలా కాదా అంటే ఇంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అని మేబీ అమ్మాయికి తెలియకపోయి ఉండొచ్చేమో విష్ణుప్రియకి. బట్ ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు మనకి డబ్బులు ఇస్తున్నారు నెలకి అంటే బేసిక్ ఏంటి, వాళ్ళకి కోట్లు సంపాదిస్తుంటే మనకి 30 లక్షలు ఇస్తారు, రైట్? అంతే కదా. మన ఆఫీసులో మనకి నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాం అంటే అక్కడ మేనేజర్లు ఆ ప్రాజెక్టుల మీద కొన్ని కోట్లు సంపాదిస్తారు కాబట్టి దాంట్లో మనకు ₹1,00,000 పడేస్తున్నారు. వాళ్ళకి 2 లక్షలు ఇస్తే మనకు 1 లక్ష పడేయట్లేదు కదా. మరి ఈ లాజిక్ని అప్లై చేసినా కూడా వీళ్ళకి నెలకి 20 లక్షలు 25 లక్షలు ఇస్తున్నారు బెట్టింగ్ యాప్లు అంటే వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదిస్తుంటే వీళ్ళకి 20 లక్షలు 25 లక్షలు ఇస్తున్నారు అనే మినిమం సెన్స్ లేకుండా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. టేస్టీ తేజ్ ఆల్రెడీ చెప్పాను అది. సో పరేషన్ బాయ్ యాంకర్ శ్యామల సో ఒక రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తూ సో 2019 నుంచి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఒక పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న ఒక పర్సన్ సో రాజకీయాల్లోకి వెళ్తే మనల్ని నమ్మి కొంతమంది వస్తారు, మనం ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నామంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్టీకి మన వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు, ఆ పార్టీకి మన వల్ల ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకూడదు అన్న మినిమం సెన్సెస్ కూడా లేకుండా కూర్చొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా, ఇప్పుడు వచ్చి దేవుళ్ళ పేరు చెప్తా, దేవతల పేరు చెప్తా, ఏదో అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న శ్యామల గారు. సో మీరు ఎంతమందికి మీరు ప్రమోట్ చేయడం వల్ల మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వాళ్ళ గేమ్స్ ఆడి వాళ్ళ డబ్బులు నాశనం అయిపోయిన కుటుంబాలు ఎన్ని ఉంటాయి, వాటన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి కదా. సో పైన ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు అనుకుందాం, మీకు తెలియదు యాంకర్ శ్యామల గారు, మీరు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక పొలిటికల్ పార్టీలోకి మీరు ఉంటూ మీకు ఆ సెన్సెస్ లేవా? ఇప్పుడు మీ వల్ల ఆ పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. అందరు చెప్పే వాళ్ళందరూ ఏం చెప్తుంటారు, సో ఆ పార్టీకి ఆపోజిట్లో ఉండే మీడియా మొత్తం సో పలానా పార్టీ శ్యామల, పలానా పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, ఈ పార్టీ అధికార ప్రతినిధి చూడండి, ఈ పార్టీ వాళ్ళందరూ ఇంతే, ఈ పార్టీ వాళ్ళందరికీ ఇదే పనులు, ఇలాగే కదా. సెన్సెస్ ఉండాలి కదా. ఒక పార్టీని మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కనీసం మన చేతిలో ఒక సిగరెట్ ఉంటేనే చూసి ఆ పార్టీ వాళ్ళందరూ సిగరెట్ తాగేస్తున్నారు అన్నంత రేంజ్లో బిల్డప్ ఇస్తారు కదా వేరే న్యూస్ ఛానల్స్. మరి ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా మేబీ అరెస్ట్లు, మళ్ళీ చెప్తున్నా కదా, ఒక్కొక్క అరెస్ట్లు 99% జరగకపోవచ్చు. ఒకవేళ అరెస్ట్ జరిగితే సో రిమాండ్ ఉంటుంది, పక్కా జైలు ఉంటుంది, మేబీ బెయిల్ వచ్చుద్ది ఖచ్చితంగా. సో ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేశారు, ఒక భయం అయితే క్రియేట్ అయింది. సో ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సో నేనేమంటానంటే ఎవరైతే గట్టిగా పేటిఎం ఏమంటారు టెలిగ్రామ్లో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ అక్కడికి రండి మనం మాట్లాడుకుందాం, గివ్ అవేలు ఎవరైతే ఇచ్చుంటారో సో వాళ్ళని గట్టిగా పట్టుకొని వాళ్ళ దగ్గర కావాల్సినంత బ్లాక్ మనీ ఉంటుంది. సో ఇది పెద్ద మనీ లాండరింగ్ కేసులు అబ్బా. ఎక్కడి నుంచి ఎంత నుంచి డబ్బులు వస్తాయి? ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వాడికి వచ్చే డబ్బులు ఎలా వస్తాయో వేరేలాగా వస్తాయి. వాడు ఏం ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వరు కదా. సో వీళ్ళు కూడా బై హ్యాండ్ తీసుకోవడమో లేకుంటే ఇంకోటి చేయడమో వీళ్ళు చేసి ఉంటారు. సో ఖచ్చితంగా అలాంటివన్నీ బయటకు వస్తుంది. దాంట్లో ఫస్ట్ హర్ష సాయి ఉండొచ్చు.
హర్ష సాయి మేబీ లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా కూడా మనీ ఎలా వచ్చింది అనే మీద క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా హర్ష సాయి కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే అన్ని లక్షలు ఎవరు డైరెక్ట్గా, ఎందుకంటే హర్ష సాయి మీరు చూడండి అతను పంచే డబ్బులన్నీ నోట్లలో పంచుతుంటాడు, అంతే లిక్విడ్ క్యాష్ పంచుతుంటాడు. అతనేమి అన్ని లిక్విడ్ క్యాష్ ఇస్తుంటాడు. మరి అంత లిక్విడ్ క్యాష్ అతనికి ఎలా వచ్చింది అనే దాని మీద క్వశ్చన్ చేసినా కూడా మేబీ ఇంత డబ్బులు మేబీ బై హ్యాండ్ తీసుకోవడం అనేది విచ్ ఇస్ ఇల్లీగల్. సో దాని మీద కానీ హర్ష సాయికి ఇంకో పొయ్యి కొద్ది హర్ష సాయి కూడా బ్యాండ్ బారాత్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ హర్ష సాయి అనే వ్యక్తి ఫస్ట్లో తన క్రేజ్ కోసం నార్మల్గా తన ఏదో తన సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కడంటే జనాల సాటిస్ఫాక్షన్ కోసం వీడియోస్ చేస్తున్నానని చెప్పి సో బ్యాక్ ఎండ్లో ఇన్ని కోట్లు మేబీ దగ్గర నియర్ టు 70 to 100 crores. ఇప్పుడు 100 crores అయితే నమ్మను కానీ మేబీ ఒక 70 crores ఖచ్చితంగా సంపాదించుంటాడు. ఈ భయ్యా సన్నీ యాదవ్ 30 కోట్లు ఈజీగా సంపాదించుంటాడు, 30-40 కోట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి. యూట్యూబ్లో వీళ్ళు ఎంత సంపాదించారనేది, ఇప్పుడు యూట్యూబ్లో ఎంత సంపాదించారనేది జస్ట్ వాళ్ళ అనలిటిక్స్లోకి వెళ్ళి వాళ్ళు మొత్తం జస్ట్ అనలిటిక్స్లోకి వెళ్ళి ఆ రెవెన్యూలోకి వెళ్ళి మొత్తం లాస్ట్ పెట్టారనుకోండి, మొత్తం ఎంత వచ్చింది ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించారు అనేది వాళ్ళకి క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. దాంట్లో మహా అంటే ఏముంటుంది, 1 కోటి రూపాయలు, మహా అంటే హర్ష సాయికి 1 కోటి 2 కోట్లు కనిపిస్తుంటుంది గట్టిగా. మరి ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తుంటారు? సో ఇతనికి కూడా అలాగే అంతే చూపిస్తుంటుంది గట్టిగా. ఒక 60 lakhs, ఒక మేబీ ఒక 5 crores అట్లీస్ట్, లేదు ఒక 5 crores, ఒక 5 crores చూపిస్తుంటుంది మ్యాక్స్. మరి ఒక్కొక్కరు 70 కోట్లు, 100 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఎలా సంపాదించుంటారు? బికాస్ ఆఫ్ ఈ టేస్టీ తేజ అవ్వచ్చు. వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తేనే వచ్చాయి. ఇది వీళ్ళు. జై హింద్.